మీ అందరికీ తెలిసిందే ఈరోజు కురుపాంలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ హాస్టల్కి సంబంధించిన కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురవటం, వాళ్ళందరినీ కూడా కొంతమంది ఇక్కడికి కేజీహెచ్కి ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. నిన్ననే గౌరవ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగానే కంటిన్యూస్ గా ఇక్కడ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఈ రోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడటానికి ఈ రోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్ గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మంత్రి గారు కూడా కురుపాం హాస్టల్ కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.